హలో, వెల్కమ్ టు మై ఛానల్. ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మా ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నామో ఒకసారి చూడండి. అందరూ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటో అన్నీ మేము కథ చదువుతూ చెప్తూ ఉంటాను. నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి ప్రసాదాలు ఇవన్నీ ఎలా తయారు చేసుకున్నాము. మా దొడ్లో చాలా పెద్ద చెట్టు ఉంది. ఇది అన్ని మొక్కలే ఉన్నాయి. ఇది ఒక్కటే వచ్చింది పువ్వు ఈరోజు వరలక్ష్మి వ్రతం అనేమో. ఈ కదంబ పుష్పం లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ పువ్వు అంటే ఇలాగ ఈ పువ్వును కూడా తెచ్చుకొని మనం అలంకరించుకోవచ్చు. అలాగే ఈ ప్రసాదాలన్నీ నేను 11 రకాలు చేశాను. ఇప్పుడు చక్కగా ఇవి పూర్ణాలు, గారెలు, వడపప్పు, పాయసం, దద్దోజనం, పులిహార, శనగలు, బెల్లంగార్లు, పునుగులు, శనగలు, ఇవి ఫ్రూట్స్ పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి చీర, జాకెట్టు, మనం చక్క తోరణం చేసుకున్నాం కదా, ఈ తోరణం కూడా ఇక్కడే పెట్టుకోవాలి. అలాగే మనం రూపు కొనుక్కుంటే ఈ రూపు కూడా ఇక్కడ పెట్టి పూజ చేసుకొని తర్వాత మనం మెడలో వేసుకోవాలి. గాజులు ఇవన్నీ పెట్టి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. అలాగే ముందు గణపతికి పూజ చేసుకోవాలి. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఏకదంతం తోరప భజ హోమహస్తం మెండుగు మోయిన మెల్లన చూపుల కుంటుక గుజ్జన కోరిన విద్యులు కెల్ల నజ్జనుండుగై ఓ గణాధిప శ్రీ గణాధిప నిన్ను మృక్కెదన్. అలాగే మనం వరలక్ష్మీదేవి పుస్తకం కొనుక్కోవాలి. వరలక్ష్మి వ్రతకల్పం మన పుస్తకం దొరికిద్ది. దీనికి కూడా చక్కగా గంధం పెట్టి బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూజ ప్రారంభిద్దాం. ప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాత్మకాయ నమః, ప్రభాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదరాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్ర రూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాద జనన్య నమః, ఓం పుష్టియ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్య నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్య నమః, ఓం పుష్టాయ నమః, ఓం దారిద్ర్య నాశిన్య నమః, ఓం ప్రీతి పుష్కరాయ నమః, శాంతాయ నమః, ఓం శుక్లమూల్యాంబరాయ నమః, ఓం ప్రియాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వ నిలయాయ నమః, ఓం వరారవ నమః, యశిస్తునాయ నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, హిరణ్యాయ నమః, ఓం యామామాలి నమః, ఓం ధన ధాన్య కర్తే నమః, ఓం సిద్ధియ నమః, ఓం సైన్య సౌమ్య నమః, శుభప్రదాయ నమః, ఓం శుభవేషగతానందాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం వసుప్రదాయ నమః, శుభాయ నమః, ఓం హిరణ్య ప్రాకారాయ నమః, ఓం సముద్రతనయ నమః, ఓం జయాయ నమః. తోరబంధన మంత్రం. మనం ఇది ఇలా ఈ పువ్వులు కట్టుకొని తాంబూలం మీద పెట్టుకుంటాం కదా, చీర మీద దేవుడి దగ్గర. ఇది పెట్టుకునే ముందు మనం ఈ మంత్రం చదువుకోవాలి. తోరబంధన మంత్రం. బద్నామిదక్షణ హస్తే సహస్రనామం కూడా చదువుకోవాలంట. అలా చదవాలంటే మనకి ఈరోజు డైలీ సరిపోదు. లలిత సహస్రనామం ఇవన్నీ చదువుతాం కదా, అందుకనే విష్ణు సహస్రనామం చదవం. కాబట్టి మనం ఈ ఒక్క వరుడు చదువుకుంటే మంచిది. ఇది చదివిన తర్వాత మళ్ళీ శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుదాం. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు చదువుకోవాలి. ఇది చదివిన తర్వాత శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుతాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ నీలాసాయ నివాసాయ నిత్యాత్మ పరమాత్మ సుభద్రనాదాయ జగన్నాదాయ మంగళం. శ్రీలక్ష్మీ శ్రీమన్నారాయణ మంగళం. శ్రీమన్నారాయణ లక్ష్మీ దేవతాయ నమః. ఓం శ్రీమన్నారాయణ లక్ష్మీ దేవతాయ నమః. ఓం నమో నారాయణ హర హర మహాదేవ పార్వతీ పరమేశ్వరాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
మా వరలక్ష్మి పూజ అయిపోయింది, చక్కగా మంచిగా జరిగింది. మా పాపం కలశాలను అన్నీ చాలా బాగా జరిగింది పూజ. అంటే మీకు చెప్పాను కదా, ఈ పూజలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కగా మనం ముందు రోజు చక్కగా గోరెంటు పెట్టుకోవాలి. గోరెంటు కూడా మన 5వ తనానికి ఒక భాగం అన్నమాట. ఇది చక్కగా గోరెంటు పెట్టుకొని పూజ అవన్నీ మంచిగా చేసుకొని, పూజ అయిన తర్వాత ఎవరి భర్తలకు వారి కాళ్ళకి మంచిగా నమస్కరించుకొని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఈ పూజ ఫలం మనకి మంచిగా వస్తుంది. అలాగే మనం అందరినీ సుమంగళిగా ఉండాలని పూజ చేసుకుంటాము, ఇంకా మంచి జరుగుతుంది మనకి. ఇప్పుడు నేను మా భర్తకి పాదాభివందనాలు చేస్తాను. నేను